మీ మమ్మీ ఎక్కడ? ప్లీజ్ కమ్ అండి, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే, నక్షత్ర గారి పేరెంట్స్ని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, మదర్ అండ్ ఫాదర్ని. వచ్చారు. ఓకే, వాళ్ళ మామయ్య గారు అండ్ అలానే వాళ్ళ మదర్. అంకుల్ మామయ్య గారు అనే చెప్పాను. ప్లీజ్ మనం సినిమాలో ఆడపిల్లలు ధైర్యంగా పెరగాలి, ధైర్యంగా పెంచాలి అని చెప్తున్నాం కదండి. ఈ పిల్లంత డేరింగ్ అండ్ ధైర్యం, ఎంత గట్టి గుండెని నేను ఎక్కడా చూడలేదండి. ఒక్క నిమిషం అండి, ఈ మాట చెప్తున్నాను, బట్ పాప పర్మిషన్ ఇప్పుడే తీసుకున్నాను, నేను చెప్పొచ్చా అమ్మా అని. నేను షూటింగ్ స్టార్ట్ చేశాను, చాలా అంటే తెలుగు చాలా కాన్షియస్ కదా, భయపడిపోతుంది. అంటే నేను సరిగ్గా చెప్పలేమో, తప్పులు వచ్చేస్తే ఏమంటే ఒక మలయాళం అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిపించి, అదే తెలుగు మలయాళం తెలిసిన ఒక అసిస్టెంట్ పిలిపించి, ఈ అబ్బాయి నీతో కూడా ఉంటాడు, తెలుగు మలయాళం రెండు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తాడను చిన్నగా నేర్చుకుంటాను చెప్తుంది. లాంగ్వేజ్ కాన్షియస్ అయిపోతుంది. సరే ఇది ఓకే, కామెడీ సీన్లు తీస్తున్నాం, సాంగ్లు ఇవన్నీ. సడన్గా ఒకరోజు ఎమోషనల్ సీన్ వచ్చింది, బాగా చేస్తుంది ఎమోషనల్ సీను. మధ్యలో వచ్చి నక్షత్ర అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి ఒక ఫాదర్ గురించి చాలా ఎమోషనల్ అయ్యే సీను. సో దెన్ మీ ఫాదర్ని ఊహించుకొని చేయన్నాను. సార్ దెన్ she said, I have no father. దెన్ అప్పటికే నేను ఎమోషనల్ సీన్ 2-3 ఎమోషనల్ సీన్ చేశాను అనమాట ఆల్రెడీ. దెన్ అంటే నేను అప్పుడు ఎక్కువగా ఎమోషనల్ అయితే తనకు గుర్తొచ్చి తను చాలా ఎమోషనల్ అయిపోతుంది. నేను క్యాజువల్గా చేసి ఓకే నో ప్రాబ్లం, జస్ట్ ఇమేజిన్ ద సిచ్యువేషన్ నువ్వు ఎంత పుల్ చేయగలుగుతావు చేయి అని చెప్పాను. సో అసలు సెట్లో అండి లాస్ట్ సీన్స్ అవన్నీ తను ఏడుస్తున్నప్పుడు, ఫాదర్ గురించి ఇది చదువుతున్నప్పుడు తన చుట్టూ ఒక లాస్ట్ రీల్, మీకు తెలుసు కదా లాస్ట్ 20 minutesలో ఏం జరుగుతుందో, ఆ సీన్లన్నీ ఇలాంటి అమ్మాయి చేసిందండి డైరెక్టర్ కోసం. శివ సార్ బాగా చేయండి, మళ్ళీ ఇంకో టేక్ తీసుకోండి, డోంట్ కాంప్రమైజ్ అని చెప్పేది ఎమోషనల్ సీన్స్కి. దట్ కన్విక్షన్ అండ్ దట్ పవర్ కారణం ఈ పిల్లే కదండి, ఆ పిల్లను పెంచిన ఆ పులి. అసలు 4 సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తుందండి. ఉదయాన్నే వచ్చి డైరెక్టర్ గారికి అప్పచెప్పేసి ఈవిడ, సార్ మై డాటర్ ఈజ్ యువర్స్, మీరు ఎలా మీకు సీన్ బాగా వచ్చే వరకు చేసుకోండి అని. కనీసం సెట్లోకి వచ్చి మా పాపని ఎలా చూసుకుంటున్నారు అస్సలు డిస్టర్బ్ చేయలేదండి. ఎప్పుడు కూడా నేను అడిగా మీ మమ్మీ ఎక్కడుంది అని. షూటింగ్లో ఒక్కరోజు కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్లతో కానీ నాతో కానీ ఇది లేదని కానీ అది రాలేదని కానీ, లేదంటే పాపకి వాటర్లో తడపకండి, లేదంటే పాపని ట్యాంక్లో వేయకండి, ఏం చెప్పేది కాదు. అంటే నిజంగా అండి పెంచడం అంటే ఇదండి, బ్రాటప్ అంటే ఇది. సో ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ నక్షత్ర అండ్ ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. అండ్ యూ గేవ్ సో మచ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ఇరుముడి, ఐ కాంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ వీళ్ళ అంకుల్ అండి, ఆయన కూడా అక్కడ కూడా ఉండి, అంటే నేనేమన్నాడే ఒక చిన్నపిల్ల సెట్లో చేస్తుందంటే అమ్మాయి కంఫర్ట్ కోసం 100 అడుగుతారు, వాళ్ళు ఏమి అడిగేది కాదు, ఈ చిచ్చరపీడికి కూడా ఏమీ అడిగేది కాదు. డైరెక్టర్ గారు మీ ఇష్టం, ఎన్ని షాట్లు కావాలి తన షాట్లు, ఎన్ని టేకులు కావాల్సిన టేకులు నేను ఇస్తాను, మీరు చేసుకోండి అనేది. సచ్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ నక్షత్ర, థ్యాంక్ యూ సో మచ్.